నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి స్వామి రామానంద సరస్వతి గారు. వారికి స్వయంగా అమ్మవారి సాక్షాత్కారం కలిగిందండి. చండీ ఉపాసకులు వారు. చండీ ఆరాధన ఏ విధంగా చేయాలి, అలాగే కాళీ సాధన ఏ విధంగా చేయాలి, ప్రత్యేకించి నియమాలు ఏ విధంగా ఉంటాయి, అమ్మవారి సాక్షాత్కారం పొందవచ్చా, అంటే ఒక మనిషి సాధారణ జీవితం నుంచి సిద్ధులు పొందే వరకు ఎటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవించాలి, ఎటువంటి సాధన వాళ్ళు చేయాలి, అమ్మవారు ఎటువంటి పరీక్షలు పెడతారు, ఎలా అనుగ్రహిస్తారు, ఇవన్నీ గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే. గురుగారు, కాళీ ఆరాధన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అండి. ముందుగా అంటే సాధారణంగా చూసే భక్తులు ఎవరైనా సరే అమ్మవారు ఉగ్రరూపం, కోపంగా ఉంటుంది, ఉగ్రంగా ఉంటుంది, ఆమె రూపం అలా ఉంటుందని ఆ భయాన్నే వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఆ కోపానికి కారణం దుష్టులే. వారిపైన కోపం ఉంటుంది, మన పైన కాదు, మనలాంటి భక్తుల పైన కాదు, అమ్మని వేడుకునే వాళ్ళ పైన కాదు అనేది కూడా విన్నాను నేను. అంటే అసలు కాళీ అమ్మవారి గురించి చెప్పండి. అలాగే కాళీ సాధన ఎవరెవరు చేయవచ్చు? కాళీ సాధన ఎవరైనా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆవిడ రూపం ఎంత ఉగ్రంగా ఉంటుందో అంత చల్లని తల్లి ఆవిడ. ఎందుకంటే అందరికంటే ఎక్కువ రక్ష, ఎక్కువ మనకు ఉపాసన కాళీ ఉపాసన. రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు కాళీ ఉపాసనలో పీక్స్కి వెళ్ళిపోయిన వాడు ఉన్నారు. రోజు ఆవిడ అన్నం కలిపి ఆయన నోట్లో పెట్టేది. ఎంత ధన్యం ఆయన అదృష్టం. వేదాంతాన్ని ఆయన వదలకుండా ఉపాసనలో ఉన్నారు ఆయన. కాళీ ఉపాసన అమ్మ, ఒక్కసారి కాళీ ఉపాసనలో పడితే నాకు తెలిసి అల్టిమేట్ ఇంకది. ఎందుకంటే అందుకే ఆవిడని అందరూ మోక్ష దేవత అంటారు. మెటీరియల్ వైజ్ గా ఆవిడ ఎంత ఇచ్చినా ఎంత ఇవ్వకపోయినా అది వేరు, కానీ షీఈస్ అల్టిమేట్. నిజం. అంత అద్భుతమైనటువంటి సాధన నాకు వేరే సాధనలో కనిపించలేదు. నిజంగా చాలా తక్కువ మంది చేస్తారు కాళీ సాధన. కాళీ సాధన తక్కువ మంది చేస్తారు. కానీ ఒక్కసారి దాంట్లోకి వెళ్ళిన వాళ్ళు మటుకు ఇంకా వేరే సాధనలోకి వెళ్ళరు. నాకు తెలిసి నేనైతే పెట్టలేదు. తర్వాత నాకు చాలా సాధనలు, అంటే యక్షిణి సాధన, లేకపోతే త్రిజటా సాధన, ఇప్పుడు లైక్ అనిల్ కుమార్ జోషి గారు వెళ్తుంటారు డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి ఆయన సాధనలు ఇస్తుంటారు. అంతకుముందు నేను కూడా వెళ్ళేవాడిని క్యాంప్స్ ఆయనకి. తర్వాత ఆయన నాకు చేయమని చెప్పేవారు. నేను చెప్పాను ఇంకా నాకు వద్దండి, ఏ మంత్రాలు వద్దు, అయిపోయింది నాకు. కాళీ అమ్మవారు అన్నాక ఇంకా అన్ని అక్కడే అక్కడ వచ్చేసాయి అమ్మ, అంతే అక్కడ వచ్చేస్తుంది. అండ్ మనకి దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఏకబీజాక్షరి చేసి తర్వాత మిగతా మంత్రాలకు వెళ్తే బాగుంటుంది. కాళీలో కూడా ఏంటంటే అద్భుతమైనటువంటి ఉన్నాయి బీజాక్షరాలు. మెయిన్ గా క్రీమ్ ఒకటి, క్లీమ్ ఒకటి, రెండు మెయిన్ గా వస్తాయి కాళీకి అమ్మవారికి. ఈ బీజాక్షరాలతో చేస్తే ఏక బీజాక్షరం మీద ఓం క్రీమ్ కాళీ నమః ఉంటుంది. ఇంకా పెద్దగా వెళ్తున్న కొద్దీ మీకు డిఫరెంట్, ఇప్పుడు క్రీమ్ 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 హ్రీం హ్రీం హూం హూం అట్లా వస్తుంది అంతా. అదే దక్షిణ కాళీ ఆవిడ. అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు అమ్మ. చాలా అద్భుతాలు జరుగుతాయి కాళీ సాధనలో మనకు. అంటే ముందు అసలు కాళీ సాధన ప్రారంభించేటప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం తీసుకుని ఇలా ప్రారంభించాలి కదండి. ఇది ప్రక్రియ. గురువు గారి దగ్గర వెళ్ళి మంత్రం తీసుకుని అలా సాధన అనేది ప్రారంభించాలి. అంటే ఏ సాధన అయినా సరే ముందు చాలా ఉత్సాహంగా ప్రారంభించేస్తాం, తర్వాత వచ్చే పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి, అవి ఎదుర్కోవడం ముఖ్యం అని అంటారు కదండి. ఎలాంటి పరీక్షలు పెడుతుంది అమ్మవారు సాధన? పరీక్షలు అంటే మీకు నేను అందుకే చెప్తున్నాను. అసలు ఇప్పుడు ఇవాళ ఒక ఆవేశంతో 10 మాలలు చేసేస్తారు, తర్వాత రోజు తగ్గుతుంది. అమ్మ కూడా ఏంటంటే చూస్తుంది, అమ్మ కూడా వీడు ఎంత సిన్సియర్గా ఉన్నాడు సాధనలో అనేది. నేను అందుకే ఏం చెప్తానంటే, ఏదన్నా ఒకటే మీరు డిసైడ్ చేసుకోండి. ఒక 3 మాలలు అనుకున్నారు, సో కంపల్సరీ నెక్స్ట్ డే 3 మాలలు చేయాలి. ముందు రోజు చేసేసి తర్వాత రోజు తక్కువ చేయకూడదు ఎప్పుడు కూడా. నీకు కావాలంటే ఇంక్రీజ్ చేసుకో, కానీ ఆ పాయింట్ ఇదైతే నంబర్ ఏదైతే ఉంటుందో దానికి కిందకి రాకూడదు ఇంకా. అట్లా చేసుకున్నప్పుడు డెఫినెట్గా అమ్మవారి పరీక్షలు అంటే ఉంటుందమ్మా. పరీక్షలు అమ్మ అంత ఈజీగా ఇచ్చేది కదా, అని పరీక్షలు ఉంటుంది, పరీక్షలు పెడుతుంది అమ్మ. ఆ పరీక్షలు మనము అంటే రకరకాలుగా ఉండవచ్చు. కొన్నిసార్లు చాలా మందికి అయితే ఆరోగ్యం విషయంలో చాలా మందికి చేయడము, ఇట్లా ఎందుకు చూసుకుందాంలే తర్వాత చేద్దాం అనుకోవడం, వాయిదా వేసేయడము. అంటే ప్రతిరోజు ఉంటుంది జపం, ప్రతిరోజు చేసుకోవాలి.
నీకు 1,20,000 మినిమం చేయాలి ముందు. 1,20,000 చేయాలి. 1,20,000 ముందు చేసుకున్న తర్వాత ఏకబీజాక్షరంతోనే ప్రారంభించాలండి. అంతే అంతే ఆ తర్వాత అలా పెంచుకుంటూ పెంచుకుంటే ఇప్పుడు వెళ్ళొచ్చు. మాకంటే డైరెక్ట్ గా గురువు గారు మాకు పెద్ద మంత్రం ఇచ్చేసారు, వెళ్ళిపోయాం మేము. అంతే. అది మాది 32 ప్రారంభంలో అక్షరాల మంత్రం అది. అమ్మో, అందుకని ఎంత పెద్ద సమయం మంత్రం. పడుతుందండి మీకు? పడుతుందన్నమాట. ఫస్ట్ లో కొంచెం చాలా ఎక్కువ పడుతుంది, తర్వాత ఏమైతుందంటే నోటికి వచ్చేస్తుంది వచ్చేసిన కదా. తర్వాత ఈజీ అయిపోతుంది. ఏ మంత్రమైనా అంతే, అవును. బాగా నల్లగాలి. తర్వాత అలవోకగా మనం ఇలా కూర్చున్నప్పుడు కూడా ఆ మంత్రం వచ్చేస్తూ ఉంటుంది వచ్చేస్తుంది, కదండి కొన్నిసార్లు. వచ్చేస్తుంటుంది. అది. ముందుసారి ఫస్ట్ కొద్ది కష్టం అనిపించిన అవును. తర్వాత అలవోకగా మనం ఇలా ఉన్నప్పుడు కూడా, ఇలా మాట్లాడుతున్నప్పుడు కూడా మంత్రం అవును. లోపల మననం అయిపోతూ ఉంటుంది. అవును. అది ఆ స్థితికి వెళ్ళాలి ఖచ్చితంగా. అవును, అది అవును. అమ్మే తీసుకెళ్తుంది అక్కడ దాకా. కొన్ని ఇలా మీలాంటి వారితో మాట్లాడినప్పుడు ఈ అనుభవాలు అవి తెలుస్తూ ఉంటాయి. ఉంటాయమ్మా, ప్రతి దీంట్లో కూడా పరీక్షలు ఉంటాయి. చాలా. లైక్ అంటే మీకు ఎదురైనటువంటి పరీక్ష చాలా చెప్తారా? నాకు చాలా ఎదురయ్యాయి. నాకు చాలా సార్లు అసలు అందరూ బ్యాక్ వచ్చేస్తారు అనుకున్నారు, కానీ అక్కడ కూడా ఏంటంటే మాకు కొంచెం అమ్మాయి పరీక్షలు పెడుతుంది, మళ్ళీ ఆవిడనే మనకు దానికి బుజ్జగించేస్తుంది వెంటనే. చేసేస్తుంది వెంటనే. అంటే ఆవిడ కావాలి ఆవిడకి ఎట్లన్నా సరే ఆవిడ సాధన చేసేవాళ్ళంటే ఆవిడ నిగ్రహం. ఉంటుంది కదమ్మా. నిగ్రహం ఉండాలి బాగా. మనసు డిఫరెంట్ కైండ్స్ వెళ్ళిపోతుంటుంది ఒక్కోసారి. అవును. కానీ ఏంటంటే మళ్ళీ దాన్ని వెంటనే మనము డైవర్ట్ చేసి తెచ్చుకునేది ఉంటుంది. అంటే చాలా మంది దగ్గర విన్నది ఏమిటంటే, ఇప్పుడు జపానికి కూర్చున్నప్పుడు ప్రారంభిస్తామండి మంత్రం ఏదన్నా సరే 108 సార్లు కనుక, లేకపోతే ఒక మాల చేసిన తర్వాత మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది, లగ్నం చేయలేకపోతున్నాం అనేది చాలా మంది చెప్పేటువంటి మాట. అవునమ్మా. అంటే అది ఒకటి ముందు ఏంటంటే నిద్ర. ఇంకో ఇది మనకు ఇప్పుడు అదే నేను అందరికి చెప్తాను అదే అన్నమాట. ఎక్కడ నిద్ర రాదు, కానీ వాడు పూజలో కానీ సత్సంగంలో కానీ ఉన్నప్పుడు డెఫినెట్గా నిద్ర వస్తుంది. ఎందుకంటే అది కలియుగంలో అది ఒక భాగం. అయితే నిద్ర మీదకి లాగుతుంది మనసు, లేకపోతే ఆహారం మీదకి లాగుతుంది. రెండు. ఈ రెండిటి మీదకి లాగి మళ్ళీ కామం మీదకి వెళ్ళివాడు, ఇవన్నీ ఉంటాయి, పార్ట్ ఆఫ్ ద గేమ్. కానీ ఏంటంటే మనము ఎట్లా దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటాం, ఎట్లా దాన్ని మనం వాటన్నిటిని అధిగమిస్తాం అనేది మన చేతిలో ఉంటుంది. దానికి కూడా మళ్ళీ అమ్మనే పట్టుకోవాలి. అమ్మా ఈ దృష్టి మరలకుండా చూడు అని అడగాలి ఆవిడని. మళ్ళీ ఆవిడ పాదాలు పట్టుకొని ఏడవడమే. అయితే కాళీ సాధనలో ఆహార నియమాలు ఎలా ఉంటాయండి అసలు? ఆహార నియమాలు అంటే సాత్విక ఆహారమే. సాత్విక ఆహారం ఎక్కువ. అసలు నాన్ వెజ్ అనేది అస్సలు ఉండదు. కొన్ని చోట్ల వింటూ ఉంటాం. చేస్తారమ్మా క్షుద్రం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మవారికి మాంసం నైవేద్యం పెట్టడము ఇటువంటివన్నీ చేస్తారు, కానీ అది ఎక్కడ కూడా అడ్వైజబుల్ కాదు. ఎక్కడ అడ్వైజ్ చేయలేదు, దాన్ని చెప్పలేదు. అమ్మవారికి కంపల్సరీగా మీరు నాన్ వెజ్ పెట్టాలనేది ఎక్కడ చెప్పలేదు. సాత్వికంగా పెట్టినంత మాత్రం మీకు ఇమీడియట్ గా వచ్చేస్తుంది అనేది కూడా ఎక్కడా లేదు. ఉల్లి వెల్లుల్లి అది వాళ్ళ పర్సనల్ ఇదమ్మా. వెల్లుల్లి ఏంటంటే ఉల్లి వెల్లుల్లి ఎందుకు వద్దంటారంటే అవి ఉద్రేకానికి కారణం అవుతాయి. దాంట్లో ఎక్కువ ఉద్రేకాలని కలిగించేటువంటి తామసిక వస్తువులు అంటారు వాటిని. సో తామసంలో ఎక్కువ పడేస్తుంది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవన్నీ. సాధకులకు ఎందుకు వద్దంటారు, అందుకే వద్దంటారు వాళ్ళు. అంటే సాత్విక ఆహారంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా మీరు చేసుకున్నప్పుడు డెఫినెట్ గా దాని నుంచి పాజిటివ్ ఉంది, కానీ నెగిటివ్ లేదు. ఇప్పుడు కాళీ సాధన చేస్తున్న వారు ఎవరైనా సరే ఈ వస్త్ర నియమాలు కానీ ఇలా అంటే ఒక మాల ధరించినట్లుగా అలా ఏమన్నా ఉంటుందా అండి? సాధారణ దుస్తులు వేసుకుని జపం అవి చేసుకోవచ్చు. మాల గానీ అలాంటివి? మాల అంటే కంపల్సరీ వేసుకోవాలని లేదు, కంపల్సరీగా ఇది చేసుకోవాలని కూడా లేదు. ఇక ఈ క్రమంలో అమ్మ తోడుగా ఉంది అనడానికి ఎటువంటి సంకేతాలు అందిస్తుంది ఆవిడ? ఎలా కనబడుతుంది? తెలిసిపోతుంది అమ్మ మనకి. మనము ఏదైతే ఇప్పుడు ఒక వర్క్ అనుకుంటామో అది ముందే మనకు బ్రైట్ గా తెలిసిపోతుంది. అంటే అది మనకు ఆల్రెడీ మన సైడ్ వచ్చేస్తుంటుంది అది. అట్లా ఇవన్నీ కూడా మనకు సంకేతాలే, అమ్మ దగ్గర నుంచి వచ్చే సంకేతం. అట్లా ఎలాంటివి అంటే నలుపు ఇష్టం అమ్మవారికి? ఎలాంటివి ఇష్టం అండి అసలు? ఏం లేదమ్మా, నలుపు అంటే కాళీ అంటే నలుపు అంటారు అందరూ, అంతే తప్ప అమ్మవారు నల్ల డ్రెస్ వేసుకొని అమ్మవారు చెయ్యాలి అలా ఇట్లా ఇదంతా చాలా సాత్వికంగానే చేసుకోవచ్చు అమ్మవారి సాధన కూడా. ఇంట్లో ఇప్పుడు గృహస్థులకి ఎలా అండి, వారు కూడా చేసుకోవచ్చా? గృహస్థులు కంపల్సరీగా చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు రామకృష్ణవరంశ గృహస్థుడు ఆయన, గురుగారు గృహస్థుడే. అంటే ఇప్పుడు స్త్రీ పురుషులు ఇప్పుడు మామూలుగా భార్యాభర్తలు ఉంటారు కదా, అలా ఏమైనా ఇబ్బంది? అట్లా ఏమి ఉండదమ్మా, అంతా కూడాను ఇట్స్ పార్ట్ ఆఫ్ ది లైఫ్ అంతే.
అమ్మవారిని కావాలి అనుకున్నప్పుడు మనం సాధన చేసినంత వరకు అమ్మవారి దగ్గర నిష్టగా ఉండడం అది చేసిన కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. ఈ నియమాలు ఇవి కొన్ని పాటిస్తూ ఉంటే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం అవును, అయితే అవును. లభిస్తుంది. ఇప్పుడు ఒకసారి కొంతమందికి ఏంటంటేనండి, ఇది ఈ అనుభవం చాలా మంది షేర్ చేసుకున్నారు. మాకు ఇలా అమ్మ దర్శన భాగ్యమో లేదా అమ్మ ఉన్నట్లుగా మాకు అనిపించిందండి అని అక్కడి వరకు చేసి వదిలేస్తూ ఉంటారు. అవును, ఒక 2 నెలల్లో 3 నెలల్లో చాలు సాధన, లేకపోతే అవును, 1000 రోజులు అనుకుంటారు, 1000 రోజులు చేసి వదిలేస్తారు. అది కరెక్టేనా? లేదమ్మా, ఒకసారి ఇంకా వదలడం అనేది ఉంటుంది అమ్మవారిది. కాదంటే రోజు ఒక మాలైనా చేసుకోండి అని చెప్తాను నేను. కనీసం ఒక మాల అయినా చేసుకోండి. మీకు ఎంత అమ్మవారి దర్శనం అయ్యి ఎంత అమ్మవారు మీకు అనుగ్రహం వచ్చింది అని మీకు తెలిసినా కూడా ఆ మంత్రాన్ని వదలదు. అది నిత్యం కనీసం ఒక మాల చేసుకుంటూనే ఉండండి. చేసుకున్నంత వరకు కూడా అమ్మవారు అట్లా రక్షణ ఉంటుంది, మనకు కంపల్సరీగా ఉంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు కూడా అంత ఖాళీలో చేసుకోలేనటువంటి పొజిషన్ ఎవరికి ఉండదు నాకు తెలిసి. ఒకసారి రుచి చూసిన తర్వాత అమ్మ అనుగ్రహం ఇంకా రోజు కావాలని అనిపిస్తుంది మనకు. అది డైలీ దీనిలో జరిగిపోతుంది అంతే. స్నానం చేసేస్తాం, వెళ్తాం, అమ్మవారి దగ్గర కూర్చుంటాం, దీపం వెలిగించుకుంటాం, అన్ని చేసుకుంటాం, చక్కగా జపం అయిపోతుంది. ఈ విధంగా ఖాళీ సాధన చేసుకోవచ్చు, అందరూ కూడా చేసుకోవచ్చు, చాలా బాగా చేసుకోవచ్చు. ఇవన్నీ సందేహాలే గురువు గారు, చాలా చక్కగా నివృత్తి చేశారు. ధన్యవాదాలు.